సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే అసలు హిడెన్ కెమెరాలని లేదా సీక్రెట్గా పెట్టినటువంటి కెమెరాస్ని ఎలా గుర్తించవచ్చు, అమ్మాయిలు లేదా మహిళలు, చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం అసలు ఐడెంటిఫై చేస్తేనే కదా జాగ్రత్త తీసుకుంటాం. అందుకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నల్లమూతి శ్రీధర్ గారు. ఆయన టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే ఈ హిడెన్ కెమెరాల విషయంలో చాలాసార్లు పోలీసులకు కూడా అడ్వైస్ చేసినటువంటి పరిస్థితి ఆయన. ఒకసారి ఆయనతోనే మాట్లాడి ఈ వివరాలు మనం కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. హిడెన్ కెమెరాలు లేకపోతే సీక్రెట్ కెమెరాలని అసలు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఎక్కడుంది? ఇప్పుడు ఏదో రూమ్కి వెళ్తారు, లేదంటే ఎక్కడో వాష్రూమ్స్లో, ఇప్పుడు మనం వింటున్నాం వాష్రూమ్స్ అని చెప్పేసి, సో వాష్రూమ్స్ ఇలాంటి వాటిల్లో అసలు ఎలా పెడతారు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మనం? నిరుపమ్ గారు, మీరు అన్నట్లుగా ఈ రోజు స్పై కెమెరాస్, హిడెన్ కెమెరాస్ రకరకాల ఫామ్ ఫ్యాక్టర్స్లో ఉంటాయి. ఫామ్ ఫ్యాక్టర్ అంటే కనుక రకరకాల రూపాలు అనుకోండి. సహజంగా కెమెరా అంటే కనుక అందరూ అనుకుంటున్నట్లుగా ఫోన్లోనో లేకపోతే కనుక అందరికి అర్థమయ్యే విధంగా ఉండవు. సో ఈ రోజు స్పై కెమెరాస్ చైనా నుంచి ముఖ్యంగా చాలా స్పై కెమెరాస్ దిగుమతి అవుతూ ఉన్నాయి. సో చైనా నుంచి దిగుమతి అయినాయి, అలీబాబా ద్వారా ఇలా దిగుమతి అయినాయి అంతా కూడా ఇక్కడ మనకి లోకల్గా వచ్చేటప్పటికి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రకరకాల సెల్లర్స్ ద్వారా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం టీవీ పెట్టినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో టెలి షాపింగ్ అని చెప్పేసి ఇలాంటి వాటిలో ఈ స్పై కెమెరా ఎంత ధర ఉండేది ఇంతగా ఇస్తున్నామని చెప్పేసి డిస్కౌంట్ కూడా అమ్మేసే టైప్లో ఉంది. అంటే దీని మీద ఎలాంటి రెగ్యులేషన్ లేదు. సో అది పక్కన పెడితే కనుక నిజంగా ఫామ్ ఫ్యాక్టర్ అనేది రకరకాల ఫామ్ ఫ్యాక్టర్స్లో ఉండటం వల్ల పీపుల్కి ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ఈ లొకేషన్ మీరు వచ్చి ఉన్నారు అనుకోండి, ఇక్కడ ఏదో సంథింగ్ ఫ్లవర్ ఉంది. సో సహజంగా మనం ఏంటి షో పీస్ అనుకుంటాం, బ్యూటిఫికేషన్ కోసం అనుకుంటాం. సో వీటిల్లో కూడా స్పై కెమెరాస్ పెట్టవచ్చు. సో వీటిలో చిన్నవే మీకు తెలియని విధంగా పిన్ హోల్ కెమెరాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. పిన్ హోల్ కెమెరాస్ ని ఎక్కడైనా పెట్టే స్కోప్ అనేది ఉంటుంది. ఫ్లవర్ వాజెస్ లో కానీ, లేకపోతే ఇది ఉదాహరణకి వుడెన్ సర్ఫేస్ అనేది ఉంది. ఈ వుడెన్ సర్ఫేస్ లో యాక్చువల్ చెప్పాలంటే చిన్నగా అప్పుడప్పుడు వుడెన్ సర్ఫేసెస్ క్రాక్స్ వస్తూ ఉంటాయి. సో క్రాక్ అనుకుంటారు కానీ క్రాక్ కాకుండా ఒక చిన్న హోల్ అనేది ఉండే స్కోప్ ఉంటుంది. ఆ చిన్న హోల్ మనం చాలా క్యాజువల్గా తీసుకుంటూ ఉంటాం. సో అలా క్యాజువల్గా తీసుకునే హోల్ కాదు, అది కెమెరా అన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో హ్యాంగర్స్, మనం బయటికి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు హ్యాంగర్స్ ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ఒక 3 స్టార్ హోటల్కో 5 స్టార్ హోటల్కో, లేకపోతే చిన్న చిన్న ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్న ఓయో రూమ్స్లో మొన్న ఈ మధ్యన మనకి ఇక్కడ హైదరాబాద్లోనే పెట్టారు. సో వాటిలో వచ్చేటప్పటికి అలాంటి వాటిల్లో మీకు హ్యాంగర్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఫిట్టింగ్స్లో కూడా మనకి ఈ స్పై కెమెరాస్ ఉండవచ్చు. ఇంకొకటి బల్బ్స్ ఉంటాయి చూసారు. యాక్చువల్లీ మీకు బాత్రూమ్స్లో వీటిలో ఎక్కడ ఎక్కువగా జరుగుతుందంటే, చెన్నైలో ఇలాగే ఒక హాస్టల్ని రైడ్ చేస్తే అక్కడ కంప్లైంట్స్ వస్తాయి రిపీటెడ్గా. ఏంటి అంటే కనుక వర్కింగ్ ఉమెన్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ఖాళీ చేసి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వర్క్ కోసం ఆ టైంలో బాత్రూంలో ఒక హాస్టల్ ఓనర్ పెట్టేసి వాటిని కూడా బల్బు హోల్డర్స్ ఉంటాయి చూసారా, హోల్డర్లో పెట్టేసి రికార్డ్ చేసేవాడు. సో బల్బు హోల్డర్ దగ్గర నార్మల్గానే కనపడుతుందని చెప్పేసి లైట్ తీసుకోవాల్సిన ఇది లేదు. పూర్తిగా కూడా అలాంటి వాటిలో కూడా మనకి స్కోప్ ఉండే ఇది ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మనకి యాక్చువల్లీ మనం రూఫ్ చూస్తూ ఉన్నాము. ఈ రూఫ్ చూస్తే కనుక రూఫ్లో వచ్చేటప్పటికి లైట్స్, ఆ లైట్స్ ఫిట్టింగ్లో కూడా మనం ఉండే స్కోప్ అనేది ఉంటుంది. మనకి పైకి ఏం కనిపించదు, ఏం కనపడదు. అసలు మామూలుగా మనం పరిశీలనగా చూడము, చూసినా కూడా అదేదో చిన్న మనకి అక్కడ లప్పం పెట్టడం లేదా తేడా అని చెప్పేసి అనుకుంటాం తప్పించేసి అక్కడ ఉండే స్కోప్ కూడా ఉంటుంది. సో అలాగే మనం స్మార్ట్ ఫోన్స్ ఇలాంటివి మనం పెన్నులు అవి చూస్తున్నాం చూసారా. యాక్చువల్లీ పెన్ ఇలా జేబులో పెట్టేసుకుని వెళ్తే కనుక ఇక్కడ కెమెరా ఉంటుంది. సో ఈ కెమెరా ద్వారా రికార్డ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా మంది ఈ రెస్ట్ రూమ్స్ లో పెట్టబడిన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇలా జేబులో పెన్నులు పెట్టుకొని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ బయట తిరుగుతూ వాళ్ళ ఫుటేజ్ మొత్తాన్ని, మహిళల ఫుటేజ్ని క్యాప్చర్ చేసి వాళ్ళని ఆ పర్టికులర్ కంటెంట్ని డీప్ ఫేక్స్ ద్వారా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న సందర్భాలు కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అంటే కేవలం రెస్ట్ రూమ్స్లోనో, షాపింగ్ మాల్స్లో, ట్రయల్ రూమ్స్లో ఉన్నాయి మాత్రమే కాదు, ఈ ఫుటేజ్ని రికార్డు చేసి, ఈ రికార్డు చేసిన ఫుటేజ్ని మార్ఫింగ్ చేసి అట్ ద సేమ్ టైం వాళ్ళు పోర్న్ సినిమాలో నటించినట్లుగా అలా డీప్ ఫేక్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, పోర్న్ వెబ్సైట్స్లో అమ్ముకోవడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు. సో రకరకాల ఫామ్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల వచ్చిన ప్రాబ్లంగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఇప్పుడు మీరు అన్నట్లు ట్రయల్ రూమ్స్ ఉంటాయి, ఫిట్టింగ్ రూమ్స్ ఉంటాయి, అలాంటి వాటిల్లో ఎక్కడ పెడతారండి? ఎక్కడైనా ఇప్పుడు మీరు సహజంగా ఏంటంటే, ఇప్పుడు ఒక సర్ఫేస్ నేను చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ సర్ఫేస్లో వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ ఇది ఉంది. సో వీటన్నిటిని ఫైబర్ టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయి చూసారా. వీటిల్లో ఎక్కడైనా స్కోప్ ఉంటుంది. మీరు అసలు సహజంగా ఇదంతా నార్మల్ సర్ఫేస్ అనుకోవటానికి కూడా లేదు. సో వీటిలో ఎక్కడైనా చిన్న హోల్ కనపడుతుందంటే కానీ ఆ హోల్లో పెట్టే స్కోప్ అనేది ఉంటుంది. వాల్స్కి మధ్య ఈ టైల్స్ కానీ ఇలాంటివి ఉంటే కనుక వీటికి మధ్య కూడా గ్రానైట్, వీటి మధ్య కూడా ఉండే స్కోప్ ఉంటుంది. అంటే వాటి హోల్ పెట్టేసేస్తారు. చిన్న హోల్ కనపడదు. చుట్టూ సిమెంట్ పోయటం, చుట్టూ కవర్ చేయడం ఏదో చేసేస్తూ ఉంటారు. సో పూర్తిగా కూడా ఈ రోజు స్పై కెమెరాస్, మాక్సిమం స్పై కెమెరాస్ వైర్లెస్ గా
ముఖ్యంగా చెప్పాలంటే వాటి మెమరీ కార్డ్ అనేది పెట్టేసి రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు ఈ నైట్ టైం అలాగా తీసుకువెళ్ళిపోయేలా చేస్తూ ఉంటారు. మళ్ళీ తీసుకువెళ్ళి దాన్ని డేటా తీసుకో. ఓకే ఓకే. తీయడానికి మరి ఎట్లా వస్తుందండి అంత చిన్న చిన్న వాటిల్లో పెడితే? యాక్చువల్గా తీయటానికి సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ఎలా ఫిట్ చేశారు ఐడియా ఉంటుంది కాబట్టేసి ఉంటుంది. కొన్నిట్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెస్ట్ రూమ్స్లో కానీ ఇలాంటి వాటిలో ఏం చేస్తూ ఉంటారు అంటే అక్కడ షవర్లో పెట్టారని చెప్పేసి అంటున్నారు. షవర్కి ఏంటంటే ఫిట్టింగ్ ఉంటుంది, ఆ ఎండింగ్ ఫిట్టింగ్ ఉంటుంది చూసారు, దాన్ని ఓపెన్ చేసేసి కెమెరా తీసేసి మెమరీ కార్డు తీసేసేసి డేటా క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నాన్ స్టాప్గా చేస్తున్నారు 2 years బట్టి అని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒకటే అక్కడ ఉండే ఉద్యోగులు ఎవరైనా కాంప్రమైజ్ అయ్యేసి దానికి కావాల్సిన కంటిన్యూస్ పవర్ సప్లై ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి. లేకపోతే కనుక పవర్ సప్లై కూడా కావాలి కదా, కరెక్ట్. లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కూడా అనుకోండి. బ్యాటరీ ఆపరేటెడ్ అంటే ఎవ్రీ 24 hours ఒకసారి వెళ్ళేసి ఆల్రెడీ ఉన్న యూనిట్ని తీసేసి ఇంకో యూనిట్ని పెట్టడం కానీ చేస్తూ ఉండాలి. మెమరీ కార్డులో డేటాను కూడా కాపీ చేసుకుంటూ ఉండాలి. సో మెమరీ కార్డులో ఏంటంటే 2 రకాల ప్రొవిజన్స్ ఉంటాయి. మనకి సీసీ కెమెరాలు ఎలాగైతే పాత డేటాని ఓవర్ రైట్ చేసే విధంగా ఉంటుందో, అంటే కొత్త రికార్డు వచ్చినప్పుడు కొత్త ఫుటేజ్ రికార్డ్ అయ్యేటప్పుడు పాత డేటా ఎరేజ్ అయిపోయేసి ఓవర్ రైట్ అయిపోయేసి కొత్త డేటా రికార్డ్ అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో మనం ప్రతిసారి ఇంటర్ఫియర్ అయ్యేసి ఎరేజ్ చేయాల్సిన పని లేదు. అలాంటి సిస్టమ్స్గా ఉండే వాటిని వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది, ఒకవేళ ఒక 2 days పాటు సర్వలెన్స్ ఎక్కువగా ఉంది, ఎవరో వస్తూ పోతూ ఉన్నారు, మనల్ని గమనిస్తారని భయపడితే కనుక 2 రోజులు దాని వెళ్ళలేదు అనుకుందాం డేటా కలెక్షన్ కోసం. ఈ 2 days పాటు ఏమైందంటే ఫస్ట్ రోజు ఎరేజ్ అయిపోయింది, సెకండ్ డేది వచ్చేటప్పటికి అలా సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఇలాగ రకరకాల మెథడ్స్లో ఉండేవి. ఈ రోజు ఉన్న స్పై కెమెరాస్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ గతంలో వచ్చి SD స్టాండర్డ్ డెఫినేషన్ ఉండేవి కాస్త HD వచ్చినాయి. ఇప్పుడు 4K రెజల్యూషన్లో కూడా స్పై కెమెరాస్ మనకు అందుబాటులో వచ్చి ఉన్నాయి. పూర్తిగా హై క్వాలిటీ రియల్ టైములో ఉండే విధంగా మనకి ఫ్రేమ్ రేట్ కూడా చాలా తక్కువగా, అంటే యాక్చువల్ డ్రాప్ అవ్వకుండా ఉండేలాగా, అంటే ఎక్కడ కూడా ఇది సంథింగ్ వీడియో బయట నుంచి రికార్డ్ చేశారు స్పై కెమెరా అన్న ఇది లేకుండా లైవ్గా మనం రికార్డ్ చేస్తుంటే ఎలా ఉంటుందో అంత న్యాచురల్గా ఉండేలాగా. ఎంత ఉంటుందండి సైజు? యాక్చువల్ స్పై కెమెరా సైజు ఫార్మ్ ఫ్యాక్టర్ని బట్టి ఇందాక మనం అనుకున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే కనుక ఒక హ్యాంగర్ ఉందనుకోండి, హ్యాంగరే అమ్ముతారు, ఆ హ్యాంగర్లో కెమెరా ఉంటుంది, హ్యాంగర్ని తీసుకెళ్ళేసేసి తగిలేస్తారు. మొత్తం హ్యాంగర్ కొనుక్కొస్తారు. సేమ్ హ్యాంగర్ ఉంటుంది, లేదా పెన్ కొంటే పెన్లో ఉంటుంది. సో ఈ పెన్ కొనుక్కుంటాం మనం, పెన్లో కెమెరా ఉంటుంది, లేదా షర్ట్ బటను, సో చూస్తానికి బటన్ లాగే ఉంటుంది. సో జేబులు ఇలా పెట్టేసేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఎదురుగా ఉండేదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇంతకుముందు మనం ఏదైతే కాలేజీలో అనుకుంటుంది ఏదైతే ఉందో వాటికి అలాంటి గొబ్బులు ఉంటాయి, అలాంటివి షవర్ లాంటివి. సో ఉన్నదాన్ని తీసేసి దీన్ని పెడుతూ ఉంటారు. సో ఇలా రకరకాల ఫామ్ ఫ్యాక్టర్స్లో వీటిని తయారు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి స్పై కెమెరాస్ని, హిడెన్ కెమెరాస్ని, లేకపోతే మనకి తెలియకుండా పెట్టేటువంటి కెమెరాస్ని అన్నిటిని ఎలాగా గుర్తించగలుగుతాం? నిరుపమ గారు డిటెక్టిఫై అని చెప్పేసి ఒక అప్లికేషన్, అంటే ఎలాంటి డిటెక్టిఫై ఇలాంటివి మనకి గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాపిల్ యాప్ స్టోర్లో కానీ చాలానే ఉంటాయి. సో ఇదొక శాంపిల్ అప్లికేషన్, ఇది రేటింగ్ ఎక్కువ ఉంది, బాగా పనిచేస్తుంది, కాబట్టి దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. సో కింద రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, మిగతా అంతా ఫ్రీగానే ఉంటుంది. సో దీంట్లో వైర్లెస్ కెమెరాస్ని, అంటే వైర్లెస్ ఆధారంగా పనిచేసే కెమెరాస్ని వైర్లెస్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వడం ద్వారా స్కాన్ చేయొచ్చు. అలాంటి కెమెరాలు పెద్దగా ఎక్కువగా వాడరు, ఎందుకంటే కనుక మేనేజ్మెంట్ యొక్క కోఆపరేషన్ ఉంటేనే వైర్లెస్ కెమెరా వాడటానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వైర్లెస్ నెట్వర్క్ దేనికి కనెక్ట్ అవ్వాలి, రికార్డింగ్ అంతా కూడా ఎక్కడ క్లౌడ్లోకి వెళ్ళాలి, ఇదంతా కూడా మేనేజ్మెంట్తో వీళ్ళకి కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో వైర్లెస్ కెమెరాలు యూసేజ్ అనేది స్పై కెమెరాస్లో పెద్దగా జరగదు. సో మేనేజ్మెంట్ ఇంటర్ఫియరెన్స్ చాలా చోట్ల ఉండదు కాబట్టి. సో ఇక్కడ ఎక్కువగా ఐఆర్ బేస్డ్ కెమెరాస్, డిటెక్ట్ ఐఆర్ కెమెరా అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు అది క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఈ సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ యాక్చువల్లీ మనం వెలుతురులో ఉన్నాం కాబట్టి ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ వెలుతురులో స్పై కెమెరాని ఐడెంటిఫై చేయడం సాధ్యపడదు. స్పై కెమెరా ఐడెంటిఫై చేయాలంటే మొత్తం చీకటి చేయాలి. అవునా? కంప్లీట్ చీకటి చేస్తేనే మీకు ఇలా స్కాన్ చేసుకుంటా వెళ్ళిపోతే అవుతుంది. కాబట్టి ఇక్కడ చీకటి చేయడానికి అన్ని చోట్ల పర్మిట్ అవ్వదు, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిటెక్ట్ చేయడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగ నేను మూవ్ చేసుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బయట రెస్టారెంట్ ఏదో అవుట్డోర్ వీటికి వెళ్ళారు వెకేషన్కి, అక్కడ వెళ్ళేసి వాళ్ళకి ట్రిప్ అనేది ప్రతిరోజు 2 రోజులు 3 రోజులు ప్లాన్ చేయబడేసి ఉంటుంది. వీళ్ళు వెళ్ళిన వెంటనే ఒక అరగంట సేపు ఇదంతా స్కాన్ చేసేసుకుంటా ఉండాలంటే కనుక చాలా టైం వేస్ట్, కాంప్లికేటెడ్, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేటప్పటికి ఇంత టైం చేయలేరు. ప్లస్ ఇంకొకటి ట్రయల్ రూమ్స్లో కూడా ఇలాగే స్కాన్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది, కానీ ట్రయల్ రూమ్లో లైట్ అనేది ఆఫ్ చేయాలంటే పాసిబుల్ కాదు. సో అందువలన అప్లికేషన్స్ ఉన్న ఒకటే టైం ఫ్యాక్టర్ ఒకటే, రెండోది వచ్చేటప్పుడు లైటింగ్ ఫ్యాక్టర్, ఈ రెండింటి వలన ఈ అప్లికేషన్స్ని ఎఫెక్టివ్గా వాడుకోలేము. మన ఫోన్కి సిగ్నల్ కూడా ఉండాలండి. ఫోన్ కంటే ఎటు బ్యాటరీ ఉంటుంది, సిగ్నల్ అవసరం లేదు, యాక్చువల్లీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేస్తుంది.
రెండో థింగ్ ఏంటంటే బగ్ డిటెక్టర్ అని ఒక చిన్న వేరే డివైజ్లు కూడా ఉంటాయి. సేమ్ అవి కూడా ఇదే. లైట్ ఆఫ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి ఐఆర్ బేస్డ్ కెమెరాస్ అయి ఉండాలి. సో ఈ 2 ఉంటే మాత్రమే మనకి ఐడెంటిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది. అది కూడా టైం తీసుకుంటుంది. చాలా ఓపిక్గా కొద్దిగా మనం స్కాన్ చేసుకుంటే వెళ్ళాలి. కానీ మరి అది సాధ్యం కాదు. మరి ఇంకే ఆప్షన్ ఏంటి? ఇంకా వేరే ఆప్షన్ లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి క్షణం తెలుసో తెలియకుండా మనం నిఘాలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. కేవలం ఇక ఇండియాలో ఒక పాలసీ ఎలాంటిది రావాలంటే స్పై కెమెరాస్ అమ్మాలి అంటే ఒక పాలసీ ఉండాలి. ఈరోజు గన్నకు లైసెన్స్ ఎలాగైతే కనుక కావాలో అలాగా స్పై కెమెరా అమ్మేటప్పుడు అమ్మకందారుడు, కొనేటప్పుడు కొనుగోలుదారుడు దీనిని ఏ పర్పస్ కోసం వాడుతున్నారు, ఈ రికార్డు చేసిన ఫుటేజ్ని ప్రాపర్గా వాడుతున్నారా లేదా, ఇదంతా కూడా ఒక ప్రాపర్ వ్యాలిడేషన్ మెకానిజం ఉండి అప్పుడు మాత్రమే లైసెన్స్ ఇచ్చేలాగా అమ్మకం జరిగితే మాత్రమే వీటి కట్టుదిట్టంగా మనం అడ్డుకోవడానికి స్కోప్ ఉంటుంది. లేకపోతే కనుక విడిగా ఇప్పుడున్న పద్ధతుల్లో అమ్ముతా పోతే కనుక ఖచ్చితంగా స్పై కెమెరాస్ ఇంకాస్త ఘోరంగా వినియోగించబడతాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ 2 యాప్స్ తప్పించి అసలు వేరే యాప్స్ చెప్పారు 2. అది తర్వాత బగ్ డిటెక్టర్ అన్ని కూడా ఇంతే. బగ్ డిటెక్టర్ కూడా సేమ్ ఇలాగే పనిచేస్తుంది. బగ్ డిటెక్టర్ అయినా 500, 1000 రూపాయలు లేదా 2000 రూపాయలు వస్తుంది. కానీ ప్రతిసారి అది తీసుకువెళ్ళాలి, అంత ఓపిక స్కాన్ చేయాలి, అక్కడ లైట్ ఆఫ్ చేయడానికి పూర్తిగా చీకటి అవకాశం ఉందో లేదో తెలియదు కదా. మీరు అన్నట్లు మాల్స్ లోను, ఫిట్టింగ్ రూమ్స్ లో, ట్రయల్ రూమ్స్ లో ఇట్లా అవ్వదు. పాసిబుల్లే కాదు. మన జాగ్రత్తలో మనం ఉంటాం తప్పించి వేరే ఆప్షన్ లేదు. కానీ ఇలాంటి హాస్టల్స్ లో ఉన్నప్పుడు పిల్లలు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇష్యూలో, అసలు వాళ్ళ ఆప్షన్ ఏంటి అసలు వాళ్ళకి? ఇప్పుడు మనం బయట షాపింగ్ మాల్స్ కంటే వెళ్ళినప్పుడు మనం ట్రయల్ రూమ్లకి వెళ్ళకుండా ఉండటం, ఫిట్టింగ్ రూమ్స్లో ట్రయల్ చేయకుండా ఉండటం సరిపోతుంది, నో ప్రాబ్లం. లేదు బయట వేరే మనం ఏదో వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ రూమ్స్లో వీటిల్లో వెళ్ళకుండా దిక్కకుండా మనకు తెలిసినదో ఏదో చూసుకుంటాం, అది వేరే విషయం. కానీ ఇట్లా హాస్టల్స్లో ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు అంటే నిరుపమ గారు ఒకటే సొల్యూషన్ ఉంది దీనికి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఫ్యాకల్టీ బాగా చెబుతారా, ఇదంతా కూడా ఎప్పుడైతే కనుక వాళ్ళకి పర్మిషన్ ఇస్తారో పర్మిషన్ అప్పుడు వెరిఫై చేస్తారు. ఈ పర్మిషన్తో పాటు ఇక ముందు కాలేజీలకి స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు చేయాల్సిన మెకానిజము కంపల్సరీ ఆ కాలేజీలో ఒక 15 డేస్కి ఒకసారైనా ఈ రెస్ట్ రూమ్స్ని కానీ ఎవ్రీథింగ్ ఏరియాస్ని సూపర్వైజ్ చేసి అక్కడ ఏదైనా అన్నెసరీ ఫిట్టింగ్స్ ఉంటే కానీ ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేసి సూపర్వైజ్ లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. సో వాళ్ళు సెక్యూరిటీ ఆడిట్, ప్రైవసీ ఆడిట్ అనేది చేస్తూ అది గవర్నమెంట్కే ఏదైతే విద్యాశాఖ ఉంటుందో విద్యాశాఖకి వాళ్ళు ప్రాపర్గా నివేదిస్తూ ఉంటే 3 మంత్స్కి ఒకసారి అలా నివేదిస్తూ ఉంటే మాత్రమే వాళ్ళ రెన్యువల్ అనేది జరిగేలాగా ఏర్పాటు చేస్తే తప్పించి దానికోసం ప్రత్యేకంగా ఇప్పుడు ఎలాగైతే కనుక ఫుడ్కి రకరకాల ఇవి ఉంటాయి, ఐఎస్ఐ ఇది. సో ప్రైవసీ సెక్యూరిటీ మెయింటైన్ అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ లేబుల్, ఈ టైప్ ఆఫ్ ఇది ఇవ్వగలిగితే మాత్రమే ఆ కాలేజీకి స్కూల్కి పిల్లల్ని పంపించగలిగే ఏర్పాటు ప్రభుత్వం తీసుకురాగలిగితేనే వీటికి ఎంతో కొంత స్కోప్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఎందుకంటే రెస్ట్ రూమ్కి ఏ టైంలో ఎవరు వెళ్తారో తెలియదు, ఏం ఫిట్ చేస్తారో తెలియదు, ఆ ఫుటేజ్ ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ సర్వేలెన్స్ అనేది రెగ్యులర్గా మానిటరింగ్ మెకానిజం అనేది ఉండాలి. లేదంటే సీసీ కెమెరాస్ బయట ఎవరైనా వస్తున్నారా పోతున్నారా ఏం అది చేస్తున్నారు చేయలేమండి. ఎందుకంటే సూపర్వైజర్ వెళ్ళేసి వెరిఫై చేసుకొని ఎక్కడైనా అన్నెసరీ ఫిట్టింగ్స్ ఉన్నాయని చెప్పేసి అనే దాన్ని వెరిఫై చేసే మెకానిజం ఉంటే తప్పించి దీన్ని ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే అంత చిన్న ఫామ్ ఫ్యాక్టర్స్లో ఎవరన్నా వెళ్ళినా కూడా ఏం చేస్తున్నారు, లోపలికి వెళ్ళేసేసి మెమరీ కార్డు తెస్తున్నారా లేదా కెమెరా జేబులు పెట్టుకొస్తున్నారా కూడా ఐడెంటిఫై చేయలేం కదా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇలాంటివి సీక్రెట్ కెమెరాస్ కావచ్చు, హిడెన్ కెమెరాస్ కావచ్చు, స్పై కెమెరాస్ కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో మన జాగ్రత్తలో మనం ఉండాలి తప్పించి వేరే పెద్దగా ఆప్షన్స్ కనిపించట్లేదు. ఉన్న 1-2 ఏవో యాప్స్ ఉన్నా కూడా వాటికి టైం టేకింగ్, అలాగే లైట్స్ అన్ని ఆఫ్ చేయాలనే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అమ్మాయిలందరూ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి తప్పించి వేరే ఆప్షన్ అయితే లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.